మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసంపై మద్యం మధ్యలో జనసేన కార్యకర్త వీరంగం సృష్టించారు. ఈ తెల్లవారుజామున ట్రాక్టర్తో ఇంటి గేట్ని ఢీకొట్టి లోనికి ప్రవేశించడం జరిగింది. ఇక్కడ ఏదైతే లాన్లో ఉన్నటువంటి ఈ కార్ని ఆ ట్రాక్టర్తో ఢీకొట్టి అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ట్రాక్టర్తో చక్కర్లు తిప్పుతూ జై జనసేన అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ముద్రగడ అనుచరులు లేచి ఏం జరిగిందని చూసే ప్రయత్నం చేయడం జరిగింది. నిందితుడైతే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో కిర్లంపూడి గ్రామం ఉలిక్కిపడింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిన దాఖలాలు లేవు. అయితే కేవలం ఎన్నికల ముందు జనసేన కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే నిందితుడు ఈ విధంగా మద్యం సేవించి తన అక్కసు తీసుకున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షున్నారు. ఏం జరిగిందండి? ఇంచుమించు ఉదయం 4 చిల్లర టైంలో గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి ఒక ట్రాక్టర్ మీద వస్తూ అలాగే రోడ్లంటూ కూడా చాలా విచ్చలవిడిగా ట్రాక్టర్ తోలుకుంటూ డైరెక్ట్గా పద్మనాభం గారి గేట్ని గుద్దుకుని రావడం, లోపలికి వచ్చి లోపల ఉన్న పెక్సిల్నన్నీ తొక్కుకుంటూ లోపల ఉన్న కారుని రివర్స్లో 4 సార్లు 5 సార్లు గుద్ది ఇక్కడ వీరవిహారం చుట్టూ తిరుగుతా జై జనసేన అంటూ స్లోగాలు చెప్పుతూ ఏటని ఆ టైంలో తెల్లారుజామున వెళ్ళే రైతులందరూ కూడా ఇంత తెల్లారుజాముని పద్మనాభం గారి ఇంట్లోంచి ఎప్పుడు రాని సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి చూడడం, ఆ రైతులందరూ చూస్తుండగానే ట్రాక్టర్ మీద వేసిపోవడం, పక్కన పెట్టడం, దీనికి ఎవడం కూడా వీడియో షూటింగ్ చేయడం చూసి రైతులందరూ కొద్దిగా సడన్గా కూడా ఎవరైనా చేయాలంటే చేయలేరు కదా, పట్టుకోవాలంటే పట్టుకోలేరు, ఏం జరుగుతుందని కూడా కొద్దిగా భయభ్రాంతులు రైతులు కూడా. రైతులందరూ 10 మంది 20 మంది ఉంటారు కదా, ఒకరు 2 3 అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక గంట కూడా వాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయి సడన్గా నాకు ఫోన్ చేయడం జరిగింది. 5:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఇక్కడ ఏదో బేబచ్చం చేసేస్తున్నాడు ట్రాక్టర్ మీద అంటే నేను వెంటనే బయలుదేరి రావడం. ఈ లోపల అందరూ కూడా జనాలు మూగిన తర్వాత 10 మంది 20 మంది వాళ్ళు కొట్టి టైంలో నేను వచ్చి కొట్టోదాలు ఏం జరిగిందంటే ఇలా మొత్తం బేబచ్చం జరిగింది. మొత్తం లోపలికి నేను ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని చంపాలని వచ్చాను నేను. కానీ 5 నిమిషాల్లో ముసలోడు సైడ్ అయిపోయాడు అని చెప్పి చాలా వలగరగాడు మాట్లాడడం చూస్తే ప్రజలందరూ కూడా ఇచ్చిన గంటలోనే మొత్తం ఊరు 3 జనం వచ్చేసి ఇక్కడ మొత్తం మూగేశారు. ఈ నెక్టే పరిస్థితుల్లోనే చంపేస్తారన్న ఉద్దేశంలో ముందు తగు ఏంటంటే అవుతుందని చెప్పి నేను ఎస్సీ గారికి ఫోన్ చేసి ముందు కస్టడీలో తీసుకోమని చెప్పి నేను పంపడం జరిగింది. ఏమైనా ఏ పార్టీలు అన్నా వచ్చు వాళ్ళు వ్యక్తిగత విషయాలు, కానీ ఈ పార్టీలోకి వెళ్ళారు జనసేనకు రాలేదనే తప్పుడు సంగతితో ఎవరైతే సలహా ఇచ్చారో సూచనలు ఇచ్చారో రాత్రులు కూర్చొని ఎవరు స్కెచ్లు ఇచ్చారో తెల్లారి 3 గంటల దాకా చాలామంది ఫోన్లు చేయడం జరిగిందట. ఆ ఫోన్లన్నీ కూడా అందులో వాయిస్లు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అప్పడం జరిగింది. ఎలాంటి భవిష్యత్తులో జరగకుండా పోలీసు వాళ్ళు చూసుకోమని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. సీఏ గారిని ఎస్సీ గారిని కూడా ఇలాంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూడమని చెప్పి మేము జనాల్లో నిరుత్సాహపడకుండా చూడమని మేము చెప్పడం జరిగింది. అది కానీ మాత్రం తిరగకపోతే మాత్రం పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి. మేము జనాలు కంట్రోల్ చేయలేము. ఇప్పుడుగా కంట్రోల్ చేసి అందరిని ఎలా పంపించేయడం జరిగింది. చెప్పండి, పద్మనాభం గారి ఇంటి మీద ఇప్పుడు కూడా ఇలాంటి దాడి జరగలేదు. ఎట్లా చూస్తారు ఈ దాడిని? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా రెచ్చిపోయి దాడులు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరేమంటారు దీని మీద? ప్రజాస్వామ్యంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ ఇంత దారుణంగా ఈ సంవత్సరం ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త మీద కూడా వైసీపీ కార్యకర్త మీద గొడవలు చేస్తున్నారు. ప్రతి చోట జరుగుతున్నాయి ఈ దాడులు అన్నీ. ఇది చాలా హేయమైన సమస్య. దేశం మొత్తం మీద ఎక్కడా లేదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. కానీ ఉద్యమ నాయకుడు మా అందరికీ పెద్ద దిక్కు ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలో రాలేదు అని ఆ రోజు ఆహ్వానించిన జనసేన పార్టీలో రాలేదని అక్కసుతోటి ఈరోజు ఈ విధంగా చేయడం ప్రప్రథం మా ప్రాంతంలో ఇదే సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం మాదంతాని. ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ విధంగా చంపడానికి వచ్చారని చెప్పడం, ముసలోడు పక్క తప్పుకున్నాడు 5 నిమిషాల్లో పోయాడని చెప్పడం, ఇదంతా మా అందరికీ చాలా దారుణమైన పరిస్థితి, మాకు బాధాకరమైన విషయం ఇది. కాకపోతే ఒక్క విషయం చెప్తున్నానండి, మరి మీరు వాళ్ళ పార్టీ ఎత్తారు కాబట్టి మాట్లాడుతున్నాను. జనసేన పార్టీలోకి మరి మేము కూడా కాపులమే, మేము మా వైఫ్ ఇక్కడ జడ్పీ చేస్తున్నాం, మేము కాపులే. మేము జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్ళాలి? జనసేన పార్టీలోకి ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలు వాళ్ళు ఉంటారు. ఎందుకు వెళ్ళాలి జనసేన పార్టీలోకి? విలువలు ఏం కాపాడారు వెళ్ళాలి? మేము విలువలు ఏం కాపాడలేదు. మీరు విలువలు కాపాడినా మా ఇష్టం వచ్చిన పార్టీలో మేము ఉంటాం, మా నాయకుడు మా ఇష్టం వచ్చిన పార్టీలో మా నాయకుడు ఉంటాడు. ఆడెవడో వచ్చామని మా పార్టీలో రాలేదని అటాక్ చేస్తారంటే ఎలా కుదురుతుంది? అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ మీరు ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ మీరు దీని బాధ్యత వహించి మీరందరూ కూడా చేయాలని చెప్పేసి, కంట్రోల్ చేయాలని చెప్పేసి, లేకపోతే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు, తిరగబడితే ఎవడో మిగలడం.
చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ నాయకులే కాదు, ఆయన కుమారుడు గిరిబాబు కూడా ప్రతిపాడు నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాంటి వైసీపీ నాయకుల మీద ఈ విధంగా జనసేన దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది చాలా అన్యాయం అండి. వాస్తవంగా ముద్రగడ పద్మనాభం గారితో గత 35 సంవత్సరాలుగా నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వ్యవస్థలకు అతీతంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఏనాడు కూడా ఏ కులాన్ని కూడా దూషించినటువంటి పరిస్థితి కానీ, లేదంటే వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ కనబడలేదు. అలాంటి వ్యక్తి మీద ఈవేళ పార్టీ పేరుతోటి దాడికి దిగడం అనేది చాలా ఖండించదగ్గేటటువంటి విషయం. ఇది చాలా అన్యాయం. మరి సోదరులు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చినటువంటి పార్టీలో వారు ఉంటారు. ఈవేళ ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి సపోర్ట్ చేసిన వారి అబ్బాయి ముద్రగడ పద్మనాభం గారు తనయుడిగా గుర్తింపు ఉండి గిరిబాబు గారు ఈవేళ ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నప్పటి దగ్గర నుంచి పార్టీ కేడర్ అంతా ఉత్సాహంతో ఉంది. తిరిగి ప్రతిపాడులో వైసీపీని గెలిపించుకోవాలనేటటువంటి పట్టుదలతో ఉన్నారు. ఇదంతా గమనిస్తున్నటువంటి వైరి పార్టీలు ఎవరైతే జనసేన అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అక్కస్తో ఈవేళ దాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని మరి ఒక్కసారి దీని మీద దృష్టి సారించాలని అని అనుకుంటున్నాం. ఎంచేతనంటే ఆయన ఈ రాష్ట్రంలో తృతీయ శక్తిగా ఉన్నటువంటి క్రాపులకి ప్రతినిధి అనుకుంటున్నాడు. కాదు, వాస్తవంగా ముద్రగడ పద్మనాభం గారే కాపు జాతి అంతటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద దాడులు ప్రోత్సహిస్తే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా తిరగబడతారు. రైట్, ఇది మనం చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం ఆయన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన తనయుడు ముద్రగడ గిరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఆయన కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి పార్టీ పటిష్టమవడంతో ఆ అక్కస్తోటి జనసేన నాయకులు ఈ విధంగా దాడి చేశారు. ఈ దాడి వెనకాలే చాలామంది నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ జరిపి దోషులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ముద్రగడ ఇంటి మీద జరిగిన దాడిని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు కూడా ఖండించారు. ఎవరైతే దోషులు ఉన్నారో, బాధ్యులు ఉన్నారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ప్రోత్సాహం వల్లే ఇవాళ కింది స్థాయిలో నాయకులు ఈ విధంగా దాడులు పాల్పడుతున్నారని చెప్పి దాడిని ఖండించిన పరిస్థితి. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కిర్లంపూడి నుండి.